మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భారత సైనిక చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన ఆపరేషన్ సింధూర్ జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఆధునిక యుద్ధతంత్రంలో భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. దేశ భద్రత విషయంలో పరిమితులు, హద్దులు మార్చుకున్నామని, శత్రు దేశాలకు గట్టి సందేశం ఇచ్చినట్లయిందని, ఈ ఆపరేషన్ ద్వారా భారత్ నేర్చుకున్న పాఠాలు ఏమిటి, యుద్ధ వ్యూహాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ఇరాన్ యుద్ధం భారత్కు ఇచ్చిన హెచ్చరికలేంటి, ఈ కథనంలో చూద్దాం. పహల్గాంలోని పర్యాటక ప్రాంతంపై విరుచుకుపడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకులను పట్టన పెట్టుకోవడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాక్పై విరుచుకుపడింది. భారత్ ప్రయోగించిన ఆయుధాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపలికి చొచ్చుకెళ్లి ఉగ్ర కేంద్రాలు, వాటి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. లాంచ్ ప్యాడ్లను నేలమట్టం చేశాయి. నూర్ఖాన్, సర్గోధా ఎయిర్బేస్ లాంటి కీలక పాక్ సైనిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్తో పాక్ ఒక్కసారిగా భయపడింది. ఆ తర్వాత ప్రతిదాడులకు పాల్పడిన భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. దాదాపు 88 గంటల పాటు కొనసాగిన ఈ ఘర్షణ దాయాది దేశాన్ని యుద్ధ విరమణకు బతిమాలుకునే పరిస్థితికి తీసుకుని వచ్చింది. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆపరేషన్ సింధూర్ ఆగింది. ఉగ్రవాద చర్యలపై భారత ప్రతిస్పందనను ఆపరేషన్ సింధూర్ సమూలంగా మార్చిందని రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ కేవలం దాడులకే పరిమితం కాలేదు. ఇది ఆధునిక సాంకేతిక యుద్ధానికి వేదికైంది. లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ చేసిన తప్పుడు ప్రచారాన్ని కూడా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లను భారత్ కూల్చేయడంతో భవిష్యత్తులో శత్రుదేశాల డ్రోన్లు మరింత అత్యాధునికంగా, జామింగ్కు చిక్కకుండా స్వార్మ్ డ్రోన్ల రూపంలో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్న విషయం ఆపరేషన్ సింధూర్ నేర్పిందని తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కూడా భారత్కు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. నెలకు పైగా సాగిన యుద్ధంలో ఇరాన్ కుప్పకూలిపోలేదు. అమెరికా కంటే బలహీనంగా ఉన్నా ఆ దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఇరాన్. షాహేద్ వంటి చౌకైన డ్రోన్లతో అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇరాన్ బెంబేలెత్తించింది. పాక్ కూడా భవిష్యత్తులో ఇరాన్ వ్యూహాలను అనుసరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో S-400తో పాటు ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. క్యామోఫ్లాజ్, కన్సీల్మెంట్ అండ్ డిసెప్షన్ CCD విధానంలో క్షిపణి వ్యవస్థలను తరచూ మారుస్తూ శత్రువును తప్పుదోవ పట్టించడంలో భారత్ సఫలమైంది. దీనివల్ల భారత యుద్ధ విమానాలు స్వేచ్ఛగా తమ లక్ష్యాలను ఛేదించగలిగాయి. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో ఈ ఆపరేషన్ నిరూపించింది. అటు ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలో భారత్ వ్యూహాత్మక సంయమనం నుంచి వ్యూహాత్మక క్రియాశీలత వైపు మారిందని రక్షణ నిపుణులు తెలిపారు. శత్రువుల అణు బెదిరింపులను దీటుగా ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో సైనిక ఆపరేషన్లు అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు మల్టీ డొమైన్లో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్, సైబర్ దాడులను తట్టుకునే పటిష్టమైన మిలిటరీ కమ్యూనికేషన్ నెట్వర్క్ అవసరమని ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్ తర్వాత భారత రక్షణ శాఖ అప్రమత్తమైంది. అత్యవసర ప్రాతిపదికన 114 రఫేల్ యుద్ధ విమానాలు, అదనపు S-400 క్షిపణి వ్యవస్థలు, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రపంచంలోని పలు దేశాలు భారత ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ముందుకొస్తున్నాయి. పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ దేశ ఆయుధ ఎగుమతి వ్యాపారానికి పెద్ద ఊపునిచ్చిందని నిపుణులు తెలిపారు.